హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ ఎకెటి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా గోదావరి అందాలు, అక్కడున్న టెంపుల్స్, నేచర్ మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే నైట్ రూమ్లోనే డిన్నర్ చేసేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్ళిన 15 మినిట్స్కి ట్రైన్ వచ్చేసింది. టికెట్స్ చూసుకొని ట్రైన్ ఎక్కేసి నైట్ అయితే పడుకుండిపోయాం. మార్నింగే గోదావరి ఫ్రెష్ వైబ్స్తో నిద్ర లేచిన వెంటనే గోదావరి బెడ్ కాఫీతో డే అయితే స్టార్ట్ చేసేసాం. కాఫీ తాగుతూ విండోలోంచి గోదావరి అందాలు చూస్తూ అలాగే ఉండిపోయాం. లిటరలీ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం గోదావరి సైడ్ జర్నీ చేయడం. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఉన్న పంట పొలాలు, వరి చేలు, కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు ఇలా 1-2 కాదు, ఎన్నో రకాల ఫార్మింగ్ టైప్స్ చూశాను. మీరు ఈ వీడియోలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని చూడొచ్చు. అక్కడ ఉన్న నేచర్, పశువులు అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే ఆ చెరువులో ఫ్యాన్లు అయితే తిరుగుతూ ఉన్నాయి. అవి చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. వాటర్ని ఫిల్టర్ చేస్తూ ప్రతి ఒక్కటి వ్యూ బాగా కనిపించింది. కానీ అవి ఎందుకు పెట్టారంటే, గాలి లేనప్పుడు రొయ్యలకి నీటి లోపల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారినప్పుడు ఆ ఫ్యాన్లు తిరగడం వల్ల లోపల ఉన్న రొయ్యలకు గాలి ప్రసరణ జరుగుతుందట. అందుకోసమే అవి వాటిని పెట్టారు.
ఎస్, ఫైనలీ గోదావరి అందాలన్నీ ప్రతి ఒక్కటి బాగా ఎంజాయ్ చేస్తూ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాలకొల్లు అయితే చేరిపోయాం ఫ్రెండ్స్. పాలకొల్లు రైల్వే స్టేషన్ చేరిపోగానే అక్కడే రెస్ట్ రూమ్స్ ఉండడం వల్ల స్నానం చేసేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఎస్, ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనే టెంపుల్ బోర్డులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు అని ఉంది. గోపురం చూస్తూ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. టెంపుల్ ఎంట్రన్స్లోనే శివుడు ధ్యానం చేస్తుండడం ఇక్కడ విగ్రహావిష్కరణ చేశారు. శివుడి విగ్రహం బ్యాక్ సైడే టెంపుల్ ధ్వజస్తంభం కూడా ఉంది. టెంపుల్ ధ్వజస్తంభం ప్లస్ గోపురం వ్యూ అయితే చాలా బాగుంది. అలాగే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ అందరు దేవుళ్ళను దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలనో కోరుకోమని అనగా స్త్రీ యొక్క గర్భమునందు పుట్టని వారి చేత మాత్రమే చావు ఉండేటట్లు వరం పొందేటే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందెను. ఆత్మలింగాన్ని తన కంఠారంలో ప్రాణరక్షగా ధరించి వరబల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడు ఎవరో అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది. అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామి యుద్ధమునకు పంపించెను. కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో అమృతలింగమునకు బాణపు దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడెను. ఆ భాగములలో ఒకదాన్ని క్షీరపురి పాలకొల్లు యందు విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేసెను. రెండవది ద్రాక్షారామమున్న దక్షుడు ప్రతిష్ఠ చేసెను. మూడవది కుమారస్వామి తన పేరున సోమర్లకోటలో భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. 4 భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. 5 అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను. తరువాత త్రేతాయుగ కాలములో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ గావించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషముగా భావించడం కూడా కలదు. ఇది ఇక్కడి యొక్క స్థల పురాణం. ఎస్, ఫైనల్ టెంపుల్ హిస్టరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అవ్వగానే స్వామివారి ప్రసాదం తీసుకొని టెంపుల్ బయటికి అయితే వచ్చేసాం. అందరం కలిసి హోటల్లో టిఫిన్ చేసి టీ తాగి పక్కనే ఉన్న పాలకొల్లు బస్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ హిస్టరీ అండ్ టూర్. నెక్స్ట్ వీడియోలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, బీచ్, లైట్ హౌస్ ఇవన్నీ పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను. వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే విత్ us. బై బాయ్.